రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తారు. దానికోసం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్నాక ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వీటన్నిటి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ కోసం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం చూసుకొని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఎగ్స్ని కర్రీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి. కారం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం మగ్గిపోయింది. కొంచెం కసూరి మెంతిని ఇట్లా నలిపి వేసుకోవాలి. అంతే, సింపుల్ అండి. బాయిల్డ్ ఎగ్ ఫ్రై, రైస్, చపాతి దేనికైనా ఒక 5 నిమిషాలు. ఎందుకంటే మనం ఇంతసేపు కారం వేసినాం, దాన్ని ఒక్కసారి మగ్గించుకోవాలి. ఫైనల్గా అయితే మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేనే చెప్తున్నా. ఇవ్వండి, ముందు అయితే పెట్టుకుంటున్నా. ఇవ్వండి, వేడి వేడి రైస్ ఫస్ట్ నేనే తింటున్నా. అది కూడా ప్లేట్లో పెట్టుకుంటున్నా. చెప్తా, మంచిగా కలుపుతున్నా, టేస్ట్ చేస్తా. ఉంది, వేడిగా ఉంది కదా, చల్లగా ఇంకా బాగుంటుంది. సరే, ఎట్లా వచ్చిందో ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి.